ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. ఓవరాల్గా కొత్త పార్టీలు రాష్ట్రాలలో వస్తున్నాయంటే ఓట్లు చీల్చడానికి, లేకుంటే ఎవరైనా సపోర్ట్గా ఉండి బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపించడానికి అనిపిస్తుంది. ఓట్లు చీల్చడాలు ఇలాంటి లెక్కలు మాకు తెలియదండి. మాకున్నది ఒకే ఒక లెక్క. ఇదే మాటలు ఇవే కూర్చున్న పాత నాయకులు ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారో వాళ్ళు కూడా చెప్పింది దాఖలాలు ఇవే. మీరు అసలు తెచ్చే పద్ధతి అయితే మీరు ఒక బాండ్ రాసిచ్చి మీరు చేయండి. నేను విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా మీరు గెలిపించగలిగితే నేను ఇవి చేసి ఇస్తానని బాండ్ పేపర్ మీద. సరే, మీ ఎజెండా ఏంటిది అసలు ఇప్పుడు కొత్తగా పెట్టడానికి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం నష్టం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదండి, రైల్వే జోన్. ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన డబ్బులు సమ్వేర్ అరౌండ్ 14,000. అధికారం రాదనే ఉద్దేశంతో ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నా అంటున్నారా? సార్ మా వల్ల మీరెవరు సార్ డిసైడ్ చేసేదానికి? మీడియా హౌస్ లో కూర్చొని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? పొద్దున్న సంక్షేమం కింద పొద్దున్న డబ్బులు ఇస్తున్నారు, సాయంత్రం లిక్కర్ ద్వారా తీసుకుంటున్నారు. పొద్దున్న సంక్షేమం కింద పొద్దున్న డబ్బులు ఇస్తున్నారు, సాయంత్రం లిక్కర్ ద్వారా తీసుకుంటున్నారు. తాగారా సార్? నేను తాగలేదు సార్, చూస్తే అర్థమవుతుంటుంది బ్రాంచ్. ప్రతిసారి వైన్ షాప్కి వెళ్తామే నేను, మా పని అది గవర్నమెంట్ పని. వైన్ షాపుల్లో టీచర్స్ని బట్టి మద్యం. జై భారత్ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడు కూడా మద్యం అమ్మే ఈ బెల్ట్ షాప్ లేకుండా చేస్తారా మీరు? సార్ మా మేనిఫెస్టోలో 100% బెల్ట్ షాప్. తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 100 మంది వేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలే మీ నాయకుడు? ఒక నిరుద్యోగం అనే ఒక చట్రంలో కూరుకుపోయి దాన్ని ఎలాగన్నా దాన్ని ఎవరు చేస్తున్నారు? మేము చేయట్లేదు కదా, మేమేం చేయట్లేదు బాబు. నాకంత అవసరం పట్టలేదు. మాకంత ఎక్కడుంది మాస్? మీరు కూడా ఒంగి దండాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకుడు వేరు. జై భారత్ పార్టీ. సరే, మీతో పాటు స్పెషల్ స్టేటస్ అని మరొకరు కూడా అంటున్నారు. తెలంగాణలో అయిపోయింది, తర్వాత ఆంధ్రాకు వెళ్ళడం జరిగింది మా షర్మిలక్క. సో ఆ రోజు ఎందుకు అలాంటి తప్పు చేసిందో షర్మిల గారు. సరే, మీ ఎజెండా ఏంటిది అసలు ఇప్పుడు కొత్తగా పెట్టడానికి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం నష్టం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదండి, రైల్వే జోన్. ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన డబ్బులు సమ్వేర్ అరౌండ్ 14,000. అధికారం రాదనే ఉద్దేశంతో ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నా అంటున్నారా? సార్ మా వల్ల మీరెవరు సార్ డిసైడ్ చేసేదానికి? మీడియా హౌస్ లో కూర్చొని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? పొద్దున్న సంక్షేమం కింద పొద్దున్న డబ్బులు ఇస్తున్నారు, సాయంత్రం లిక్కర్ ద్వారా తీసుకుంటున్నారు. తాగారా సార్? నేను తాగలేదు సార్, చూస్తే అర్థమవుతుంటుంది బ్రాంచ్. ప్రతిసారి వైన్ షాప్కి వెళ్తామే నేను, మా పని అది గవర్నమెంట్ పని. వైన్ షాపుల్లో టీచర్స్ని బట్టి మద్యం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయన కొత్తగా స్థాపించడం జరిగింది పార్టీని. ఆయన ఆంధ్రాలో ఎలా ఉన్నాయి, ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. అండ్ అసలు ఈ పార్టీ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఇప్పుడు చిరంజీవి నాయక్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. అలా స్టార్ట్ చేసేసారు జై భారత్. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు నలుగురు ఉన్నప్పుడే జై భారత్ అని చేయలేస్తుంది, లేనప్పుడేమో ఏముండదు. అలా ఏం లేదండి. ఎలక్షన్ ముందే కాదు కదా. ఇప్పుడు 2019 ఎలక్షన్లు అప్పుడు కూడా మా అధ్యక్షులు వారు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఐపీఎస్ నుంచి అప్పుడు ఆయన రాష్ట్రమంతా తిరిగారు. 2 రాష్ట్రాలు, అప్పుడు 2 రాష్ట్రాలు తిరిగారు. రైతు బాధలన్నీ తెలుసుకున్నారు, రైతులతో మమేకమయ్యారు. రైతులతో పాటు ఇతర వర్గాల వారిని కూడా కలిసి వివిధ అంశాల మీద ఆయన క్లారిటీ వచ్చింది. అప్పుడు ఎలక్షన్స్కి కొద్దిపాటు టైం ఉండటంతో సో అప్పటి నుంచి వేరే పార్టీ, మా అధ్యక్షుల వారి భావాలకు దగ్గరగా ఉండే పార్టీ ఒకటి ఆఫర్ రావడంతో ఆ రోజు ఆ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. లేకపోతే అప్పుడే స్టార్ట్ అవ్వాల్సిన పార్టీ. ముఖ్య ఉద్దేశం జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పుడు స్థాపించడానికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకోలేదు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు సాధించడంలో ప్రస్తుతం ఉన్న పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించడంలో ఫెయిల్ అయిపోయినవి. అలానే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి చాలా దూరంగా చేసేసాయి ఈ 2 పార్టీల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో.
స్పెషల్ స్టేటస్ అని ప్రతి ఒక్కరు కొత్త పార్టీ పెట్టినప్పుడల్లా చెప్తూనే ఉంటారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అది కాలేదు. జగన్ గారు పార్టీ స్థాపించడం జరిగింది, స్పెషల్ స్టేటస్ అని చెప్పడం జరిగింది, అది రాదు ముర్రా అనగానే దాన్ని బేస్ చేసుకుని పార్టీకి ఎందుకు మీరు రావాలనుకుంటారు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది కాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్సైంటిఫిక్ మేనర్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్ర తెలంగాణగా విడగొడుతున్నప్పుడు, ఒక అన్సైంటిఫిక్ మేనర్లో రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా మారుతుంది. ఆ రెవెన్యూ డెఫిసిట్ని కోపప్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అట్లీస్ట్ 5 years అవసరము అని అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రధానమంత్రి గారు రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది కాదు. నంబర్ 1. నంబర్ 2, పార్టీలు కోరుకునే కాదు కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలి. ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలి. ఇప్పుడు పక్కనున్న తెలంగాణ కానీ, మా కర్ణాటక కానీ, బోర్డర్ స్టేట్ తమిళనాడు కానీ, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఎకోసిస్టంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్స్. ఈ ఇండస్ట్రియల్లీ అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్స్ని కోపప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఇంకా వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ దాన్ ద గెటింగ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్. అందుకని అడుగుతున్నాం మేము. ఒకటి. రెండోది, అయిపోయింది, చంద్రబాబు గారు ఫైట్ చేశారు, వదిలేశారు, రాదు అని ఇది మ్యాటర్ కాదు. వాళ్ళకి ఫస్ట్ చిత్తశుద్ధి లేదు. ఎవరికి చిత్తశుద్ధి లేదు? ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్లో ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎందుకు లేదో కూడా నేను వివరంగా చెప్తా, కొంచెం ఓపిక పట్టండి. ఒకటి, 2014 నుంచి 19 మధ్యలో ఉన్న చంద్రబాబు గారు ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలన్నారు. తర్వాత కేంద్రంతో ఆయన అలయన్స్లో ఉన్న ఎన్డీఏలో, తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం లోపాయికారి ఒప్పందం జరిగిందో తెలియదు, ప్యాకేజ్ అని ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య ఏ డిఫరెన్స్ వచ్చిందో తెలియదు. నో ప్యాకేజ్ కాదు, మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలని నల్ల చొక్కాలు వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి దీక్షలు చేసి, ఢిల్లీ వచ్చి కూడా దీక్షలు చేసి, తర్వాత ఆయన ఘోరమైన ఓటమిని చవి చూసిన తర్వాత దీని వెనకాతల బీజేపీ కుట్ర ఉంది, బీజేపీ నన్ను ఈ రకంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టిందని ఆయన రాజకీయంగా అస్తిత్వం కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ని పక్కన పెట్టేశారు ఆయన. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందు మాకు 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల్ వంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తానని చెప్పాడు ఆయన. సరే, ఆంధ్ర ప్రజలు నమ్మారు. అతనికి 22 మెంబర్స్ని లోక్సభ గెలిపించారు. అసెంబ్లీలో 151 మందిని గెలిపించారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆయన ఏనాడు కేంద్రం మెడల్ వంచింది పోగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతిసారి ఆయన వెళ్ళి మోకాళ్ళ దండం పెట్టడం మొదలుపెట్టారు. ఈ రకంగా వీళ్ళ రాజకీయంగా అస్తిత్వం కోసం వీళ్ళిద్దరు వెనకాల ఉన్న కేసుల నుంచి బయటపడేదానికి, అరెస్ట్ కాకుండా ఉండేదానికి ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, పర్టికులర్లీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు. వీళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళ మీద కేసులు లేకపోతే, వీళ్ళ అవినీతిలో కూరుకోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వే బ్యాక్ ఇన్ 2014 వచ్చేసి ఉండేది. వీళ్ళల్లో చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ థింగ్, వీళ్ళ వెనకాల ఉన్న అవినీతి అక్రమ కేసుల వల్ల వీళ్ళు కేంద్రంతో డైరెక్ట్గా ఫైట్ చేసేదానికి వీళ్ళ వల్ల కావట్లా. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ, మా అధ్యక్షుల వారికి ఎలాంటి అవినీతి మరకలు లేవు, ఎలాంటి కరప్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక నిజాయితీతో కూడుకున్న నాయకుడు. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాధించి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో భాగంగానే జై భారత్ పార్టీ ముందుకు వచ్చింది. అంతేగాని వేరే పార్టీలు లెక్క వాళ్ళ బెయిల్ కాపాడుకునేదానికో, లేకపోతే వాళ్ళ అక్రమ కేసుల్లో అవినీతి జైలుకి వెళ్లకుండా ఉండేదానికి పెట్టిన పార్టీ కాదు ఇది. మాకు ఎలాంటి కేసులు లేవు, మా వెనకాల ఎలాంటి అక్రమ సముపార్జన లేదు. కాబట్టి వాళ్లకు మాకు డిఫరెన్స్ ఉంది. వాళ్ళకు ఓటేస్తే వాళ్ళ జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద బయట ఉండేదానికి హెల్ప్ అవుతుంది. మాకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించేదానికి, ఆంధ్రప్రదేశ్కి రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు సాధించేదానికి హెల్ప్ అవుద్ది. వాళ్ళకు ఓటేస్తే పక్కాగా ఆ ఓటును వాళ్ళు ఉపయోగించుకొని పవర్లోకి వచ్చి వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ కాకుండా వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఎలక్షన్స్ ముందే అయితే కానీ ఆఫ్టర్ ఎలక్షన్ స్పెషల్ స్టేటస్ ఉండదు, అది ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడు కొత్త పార్టీ పెట్టిన వాళ్ళంతా ఒకటే. మీరు స్పెషల్ స్టేటస్ గురించి ఏపీలో రాదని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? రాదని ఎవరు నిర్ణయించారు? అంటే వీళ్ళు తేలేకపోతున్నారు. ఎప్పుడు నిర్ణయించారు? ఎలక్షన్ ముందు కాదు, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ 2 సార్లు అవకాశం. 2014 నుంచి 19 మధ్యలో కానీ 19 నుంచి టిల్ డేట్ వరకు 2 సార్లు 2 గవర్నమెంట్స్కి ఆపర్చునిటీస్ వచ్చాయి. అప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏకి రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ లేదు. వాళ్ళు ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళ అభ్యర్థులు గెలవాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ పక్షాలు కానీ ఎన్డీఏతర పక్షాలు సపోర్ట్ అవసరం. అప్పుడే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు 2014-19 మధ్యలో కానీ, లేకపోతే 19 నుంచి ఇప్పటి వరకు కానీ రాజ్యసభలో కొన్ని కీ
బిల్లులు పాస్ చేసేదానికి ప్రభుత్వానికి మెజారిటీ లేని పక్షం లేదు కాబట్టి ఆ బిల్లులు పాస్ చేయాలంటే మా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్, మా రాష్ట్రానికి రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా రావాల్సిన అంశాలన్నీ ఇస్తేనే మీ బిల్లు పాస్ అయ్యేదానికి మేము మద్దతు పలుకుతామని వీళ్ళు వెన్నుముక నిటారుగా చేసి నిలబడగలిగితే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వితిన్ డేస్లో వచ్చేస్తుందండి. అది పెద్ద మ్యాటరే కాదు. కాకపోతే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి నిటారుగా నిలబడేదానికి వీళ్ళ వెన్నుముక చక్కగా లేదు, వంగిపోయింది. అవినీతితో కూరుకుపోవడం వల్ల వీళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ధైర్యంగా అడగలేకపోతున్నారు. అందుకని ఒక అవినీతి మరకలు లేని ఒక జై భారత్ పార్టీ ఉంది. జై భారత్ పార్టీ దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఈ రోజే మా అధ్యక్షులు వారు విశాఖపట్నంలో దీక్ష చేస్తున్నారు. అవకాశం పార్టీ పెట్టక ముందు కూడా మా అధ్యక్షులు వారు పార్టీ పెట్టక ముందు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినా ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ అయిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఆయన అవకాశం వచ్చిన ప్రతి దగ్గర ఆయన మెన్షన్ చేస్తున్నారు. దాని గురించి అడుగున్నారు. కాకపోతే మీడియా కళ్ళల్లో కనపడలేదు. అది మీడియా చూపించే ప్రయత్నం చేయలేదు అంతే. మా అధ్యక్షులు వారు ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు, చాలా ఫామ్గా ఉన్నారు. ఎలా నమ్మాలి సార్? సార్ ఎలా నమ్మాలి? ఎవరు చెప్పి ఎలక్షన్స్ ముందు వాగ్దానాలు చేస్తారు, ఇంటికి వచ్చి అన్ని చెప్తుంటారు. ఇదే మాటలు ఇవే కూర్చున్న పాత నాయకులు ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారు వాళ్ళు కూడా చెప్పింది దాఖలాలు ఇవే. మీరు అసలు తెచ్చే పద్ధతి అయితే మీరు ఒక బాండ్ రాసి ఇచ్చి మీరు చేయండి. చెప్తా. ఒకటి ఎలా నమ్మాలంటే ఫస్ట్ మా అధ్యక్షులు వారు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్న ట్రాక్ రికార్డ్ చూడండి. నెంబర్ 1. నెంబర్ 2 బాండ్ అంటున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు విశాఖపట్నం నుంచి మా అధ్యక్షులు వారు విశాఖ పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు నేను విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా మీరు గెలిపించగలిగితే నేను ఇవి చేసి ఇస్తానని బాండ్ పేపర్ మీద ఆ రోజే రాసి సైన్ చేసి ఇచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మమ్మల్ని ఓటేసి గెలిపించగలిగితే మా పార్టీ తరఫున పోటీ చేసి అసెంబ్లీకి పోటీ చేసే 175 మంది, పార్లమెంటుకు పోటీ చేసే 25 మంది కూడా బాండ్ పేపర్ మీద మేము ఏం చేయబోతున్నామని రాసిస్తాము. మేము అవి చేయలేని పక్షంలో ప్రజలు నిస్వార్థంగా వెళ్ళి కేసులు వేసుకోవచ్చు మా మీద. వీఆర్ కమిటెడ్ టు దట్. కేసులు పట్టించుకునేటోళ్ళు ఎవరు? ఏంటండి అంటే కోర్టులు పట్టించుకోవా? కోర్టులు కాదండి, మరి మీలాంటి వాళ్ళు ఉండే ఇవాళ మీరు హామీలు చేసే ప్రజలు మోసపోతారు. కానీ మీరు మూటలు కట్టుకుంటారు, మీరు చేసే పనులు నాయకులుగా చెప్తున్నారు. మీరు కూడా ఒక నాయకంగానే వచ్చారు. మీరు ఏనాడైనా గొంతు విప్పి అడిగారా? ఇవాళ వచ్చి కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. ఏనాడు మీరు గొంతు విప్పి అడిగారా? మేము అడుగుతానే ఉన్నాము, మీకు కనపడలేదు. ఏది మీకు కనపడలేదు? మేము అడిగింది మీరు ఎప్పుడైనా మా కవరేజ్ ఇచ్చారా? పిలిచారా? మాకు తెలుసా మీరు ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు? మీకు ఎలానో తెలిసింది కాబట్టి పిలిచారు. మీరు మీకు తెలిసింది కాబట్టి పిలిచారు. ఈ రోజుకి అంటే మా పార్టీ పెట్టి సార్ మా పార్టీ పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది. 1.5 మంత్లో మీరు ఎప్పుడన్నా అసలు కనీసం డిబేట్కి పిలిచారా? మీరు నన్ను పిలవలేదే. పోనీ మొన్న జనవరి 25న మా పార్టీ మేనిఫెస్టో లాంచ్ చేశాము. మా మేనిఫెస్టో లాంచ్ రోజు కవరేజ్ ఇచ్చారా మీరు? నమ్మకం పోయింది. అది కాదు సార్, కవరేజ్ ఇవ్వాలి కదా. అరే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయాలని సతమతం అవుతున్న టైంలో ఒక హోలిస్టిక్, ఒక ఫ్యూచరిస్టిక్ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తే ఆ రోజు కనీసం మీడియా కవరేజ్ ఇవ్వలేదు కదా. మీరు ఇచ్చారా? మీరు చూడకుండా మేము ఏం చేయట్లేదు, మేము అడగట్లేదు, మేము సాధించలేమంటే ఎలా సార్? సరే మీరు ఇప్పుడు ఎవరు చూడట్లేదు అంటున్నారు, చూడదగ్గ ఏం చేస్తారు? మీరు చూపించాలి సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకటి సార్, ఈరోజు దీక్ష జరుగుతుంది. కవరేజ్ ఎంతమంది ఇచ్చారండి? ఇప్పుడు ఈరోజు వన్ డే రిలే నిరాహార దీక్ష విశాఖపట్నంలో మా అధ్యక్ష వాళ్ళు చేస్తున్నారు. ఎంతమంది కవరేజ్ ఇచ్చారు? దానికి ఎందుకు ఇస్తలేమో అసలు సాధ్యం కాదు. దాన్ని ఎందుకు కూర్చున్నారా? సాధ్యం సార్, ఇది డెమోక్రసీ సార్. డెమోక్రసీలో డెమోక్రటిక్ సెటప్ లో అసలు మీడియా జరుగుతున్న ఉద్యమాల్ని ప్రజలు సార్ మా వల్ల మీరెవరు సార్ డిసైడ్ చేసేదానికి? మీడియా హౌస్ లో కూర్చొని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీరు మీడియా గురించి మాట్లాడతలేను అంటే మీరు అంటున్నారు ఏంటంటే కవరేజ్ ఎందుకు చేస్తలేరు అంటే ఈ పని ఏంది? ఇది అందరు ఇంపార్టెంట్, మీకు టీఆర్పీ ఇంపార్టెంట్, మీకు ప్రజా సమస్యలు ఇంపార్టెంట్ కాదు, రాష్ట్ర సమస్యలు ఇంపార్టెంట్ కాదు. మీకు ఏది కవరేజ్ ఇస్తే టీఆర్పీ వస్తే మీరు అది చూపిస్తారు తప్ప రాష్ట్ర ప్రజలు ఎత్తిపోతే మాకెందుకనే దూరంలో ఉన్నది కదా. ఇప్పుడు మీ నాయకుడిని మేము ఎన్నిసార్లు మంచి చేస్తే కూడా చూపెట్టలేదా సార్? పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చూపించారు సార్? పార్టీ చెప్పింది అది నేను అంటున్నది ఏంటి, పార్టీలో వచ్చేసిన తర్వాత పార్టీలో ప్లస్ అండ్ మైనస్లు వస్తుంటాయి. ఇలాంటి నాయకులు వస్తూనే ఉంటారు, వీళ్ళు ఏం చేయరు సార్. మా నాయకుడు లాంటి నాయకుడు రాబోడు, ఇంతకు ముందు రాలేదు. అంత నిజాయితీ, అంత చిత్తశుద్ధి, అంత క్రమశిక్షణ కలిగిన నాయకుడు ఇప్పటివరకు రాలేరు కూడా. ఇలాంటి నాయకుడు ఇలాంటి పార్టీలు అనొద్దు. మా లాంటి పార్టీ అసలు రానే రాదు.
సరే మీ ఎజెండా ఏంటిది చెప్పండి. సరే మీ ఎజెండా ఏంటిది అసలు? ఇప్పుడు కొత్తగా పెట్టడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం నష్టం జరుగుతుంది? స్పెషల్ స్టేటస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏం న్యాయం జరిగిందని మీరు అంత అన్యాయమే కదా జరుగుతుంది ఆంధ్ర. ఏం న్యాయం ఎక్కడ ఉంది చెప్పండి. ఏం అన్యాయం జరిగింది ప్రజలకు? రాష్ట్రానికి ఏం న్యాయం జరిగింది? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదండి, ఓకే, రైల్వే జోన్ రాలేదండి, కడప స్టీల్ ప్లాంట్ రాలేదండి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాలకి అన్ని ఒకదానికొకదాన్ని ముడిపడి ఉన్నాయి అభివృద్ధికి. ఇప్పుడు వ్యవసాయ రంగం అగ్రగామిగా ముందుకెళ్లాలంటే పోలవరం కంప్లీట్ అవ్వాలి. ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన డబ్బులు సమ్వేర్ అరౌండ్ 14,900 crores. అది ఈ రకంగా శాంక్షన్ చేసుకుంటా మీగర్ అమౌంట్ శాంక్షన్ చేసుకుంటా పోతే ఎప్పటికవుతుందో తెలియదు. 2019 ఎన్నికలకు ముందు హడావుడిని ఏదో రైల్వే జోన్ విశాఖకి ఇస్తున్నాం అన్నారు. ఈ రోజుకు ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్కడుందంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ అన్యాయాన్ని సక్రమం చేసేదానికి కదా మేము వచ్చింది. వెరీ గుడ్, మీరు చెప్పారు కదా ఈ క్వశ్చన్స్ అని ఎప్పుడు రైజ్ అవుతాయి తెలుసా? మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రైజ్ అవుతాయి, కానీ సీట్ వచ్చి పదవి వచ్చిన తర్వాత అసలు దీని దరిదాపులో కూడా ఉండవు. మేము ఎవరైనా ప్రజలు అడిగితే ఇట్స్ వెరీ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అంశం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాడు. సార్ వినండి, మాట్లాడారు, జనాలు నమ్మి ఆయనకి థంపింగ్ మ్యాండేట్ ఇచ్చారు. కానీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ యూటర్న్లు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యూటర్న్ బ్యాచ్ నుంచి ఆంధ్రప్రదేశ్ని రక్షించేదానికే జై భారత్ పార్టీ పుట్టింది. మేము యూటర్న్స్ తీసుకోం, స్ట్రైట్గా వెళ్తాం, ఓపెన్గా వెళ్తాం. రాష్ట్ర ఇంట్రెస్ట్లే మా ఎజెండా, అంతే తప్ప మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏం లేవు. మా మీద కేసులు లేవు. ఫస్ట్ అవినీతి కేసుల్లో మేము జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాదు. ప్రతిపక్ష నేత కానీ పక్ష నేత ఇద్దరు కానీ వీళ్ళిద్దరు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన చరిత్ర ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏ రోజన్నా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయిపోతే ఇమీడియట్గా ఇద్దరు జైలుకి వెళ్ళాలా, రెండు పార్టీలు మూతబడిపోతాయి. మాకు అలాంటి చరిత్ర లేదు. సో మాకు ఆ చరిత్ర లేదు కాబట్టి మేము ఏ దానికన్నా సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడడానికి మాకు ఎలాంటి భయాలు లేవు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి భయాలు ఉంటాయి, మాకేం భయాలు ఉంటాయి సార్? ఇప్పుడు ఇదే మాటలు అంటారు, తర్వాత అన్ని వస్తాయి, తర్వాత భయాలు ఉంటాయి. మీరు కూడా వంగి దండాలు పెట్టడం జరుగుతుంది, అవసరం పడదు సార్. అసలు మాకు అది ఇవే అవసరం పడదు. ప్రతి ఒక్క నాయకుడు వేరు, జై భారత్ పార్టీ అధ్యక్షులు వారు వేరు. మీరు వేరు చేసి చూడాలా. ఆ ఘాటిని మమ్మల్ని కూడా కట్టే ప్రయత్నం చేయొద్దు. మీకు ఏమన్నా పాస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్లు ఉంటే వాళ్ళందరితో పాటు మమ్మల్ని కూడా కట్టే ప్రయత్నం దయచేసి చేయొద్దు. మా ఇంటిగ్రిటీ వేరు, మా హానెస్టీ వేరు. అయితే మీరు కూడా బాటిల్లు పైసలు అవి ఇస్తారా? ఎట్టి పరిస్థితుల్లో జై భారత్ నేషనల్ పార్టీ సార్ ఆ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉందా? కొన్ని భారతదేశంలో ఉందా? వీళ్ళు డబ్బు కానీ మద్యం కానీ లేకపోతే కుల మతాలని ప్రలోభాలు పెట్టకుండా కానీ వేరే ప్రలోభాలు వాడకుండా వీళ్ళు ఓట్లు అడిగే సాహసం చేయగలరా? మేము చేస్తాం. డబ్బు ఇయ్యము, మందు ఇయ్యము, కుల మతాలని వాడుకోము రాజకీయంగానే అభివృద్ధి సెంట్రిక్గానే మేము ఓట్లు అడుగుతాం. అంతే తప్ప కులాల వారీగా విడగొట్టి ఓట్లు దండుకోవడాలు, లేకపోతే డబ్బిచ్చి ఓట్లు పశువులు లెక్క డబ్బిచ్చి ఓటర్లను పశువులను కొంటాలు అలాంటివి మేము చేయము. లేకపోతే ఓటర్కి మద్యం బాటిల్ ఇచ్చి మత్తులో నుంచోబెట్టి ఓటింగ్ లైన్లో నుంచోబెట్టి ఓట్లు వేయించుకోము మేము. వాడు కాన్షియస్గా ఓటేయాడు ఓటర్ అనేవాడు, అందుకనే మద్యం పంచం మేము. ఈ పార్టీ లెక్క లిక్కర్ బాటిల్ ఇచ్చి ఆ లిక్కర్ బాటిల్ తాగి ఆ ఓటర్ ఆ మత్తులో నుంచొని మత్తులో ఏ పార్టీకి వేస్తున్నారో తెలియకుండా ఓటేసేస్తున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మార్చబోతున్నాం మేము. అప్పు చెయ్యం, తప్పు చెయ్యం, తర్వాత అన్ని చేస్తారు. చెయ్యం సార్. చూడండి సార్, ఇప్పటివరకు మా అధ్యక్షుల వారి ట్రాక్ రికార్డ్ చూడండి సార్. పోనీ మా పార్టీలో ఉన్న మా కార్యవర్గం సభ్యులు చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. అధ్యక్షుల వారు అనేది పదవి రాకముందు అధ్యక్షుల వారు కరెక్టే ఉంటారు. వెన్ వి గెట్ ద పవర్, మనకు ఒక స్థాయి వచ్చి ఒక సీట్ వచ్చిన తర్వాత ట్రాక్లు చేంజ్ అవుతుంది. ట్రాక్లు ఎవరికి చేంజ్ అంటే సార్ స్వార్థంతో నిండిన మనిషి లేకపోతే నటనతో నిండిపోయిన మనుషులు చేసే పనులు అవి. మా దగ్గర స్వార్థం లేదు, మాకు స్వార్థం లేదు. ఫస్ట్ మాకు నటన అంతకంటే చేత కాదు. ఇప్పుడు చేస్తున్నంత నటనే కదా. ఎవరు చేస్తున్నారు? మేము చేయట్లేదు కదా, మేమేం చేయట్లేదు బాబు. నాకంత అవసరం పట్టలేదు. మాకంత ఎక్కడుంది మాస్క్? మాస్క్ ఎక్కడుంది? మాస్క్ అర్థమైంది. ఏం చేస్తారంటే తర్వాత మీకు పదవి వచ్చిన తర్వాత ఒకవేళ వచ్చింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ వింటలేదండి, సెంట్రల్ వాళ్ళు వింటలేరండి, మేమేం చేయాలండి? సార్ మాకు పవర్ వచ్చిన తర్వాత, మాకు నంబర్స్ వచ్చిన తర్వాత రాజ్యసభలో లోక్సభలో మెజారిటీ రావచ్చు బీజేపీకి, రాజ్యసభలో మెజారిటీ ఉండదు వాళ్ళకి. రాజ్యసభలో అండర్ ఆర్టికల్ 368 ఏ బిల్ పాస్ చేయాలన్నా దే నీడ్ టు హ్యావ్ స్పెషల్ మెజారిటీ. ఆ స్పెషల్ మెజారిటీ బిల్ని ఖచ్చితంగా బ్లాక్ చేస్తాము. మేము ఒక్కళ్ళమే కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క
ఎకనమిక్ ఆర్ ఇండస్ట్రియల్ సిచ్యువేషన్, డెవలప్మెంట్ సిచ్యువేషన్ వేరే పార్టీలకు చెప్పి మా భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీలు, రాష్ట్రం హితం కోరుకునే పార్టీని ఏకం చేసి అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా బిల్లును బ్లాక్ చేసి ఆ బిల్ పాస్ అవ్వాలంటే మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇస్తేనే బిల్ పాస్ చేస్తాము అనే సిచ్యువేషన్ ఖచ్చితంగా మేము రాజ్యసభలో క్రియేట్ చేయగలము. ఆ దమ్ము, ఆ ధైర్యం మాకుంది. ఈ పార్టీలకు ఉందా? అందుకనే ఈ అవినీతిలో కూరుకున్న పార్టీని సపోర్ట్ చేయొద్దని నేను మరీ కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. నిజమే, కరెక్టే చెప్తున్నారు. అవినీతి ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. ఎస్, జనాలే నిర్ణయిస్తారు ఓటు ద్వారా. మా నిజాయితీ మా బలం అండి. మా అధ్యక్షుల వారి ఇంటిగ్రిటీ, మా అధ్యక్షుల వారి ట్రాక్ రికార్డ్ అనదర్ బలం మాకు. ఒకవేళ ఎలక్షన్స్ లో మీరు ఓడిపోతే మీరు నిజాయితీ పరుడు కాదు. ఓడిపోవడం అనేది జరగదండి. ఒకవేళ ఓడిపోతే నిజాయితీ పరుడు కాదా? అలా అని అనలేదు. ఓడిపోతే నిజాయితీ పరులు నేను అన్నా. మా నిజాయితీ మా బలం అంటున్నా. మా పార్టీకి ఈరోజు డ్రైవింగ్ ఫోర్స్ ఏదన్నా ఉందంటే మా అధ్యక్షుల వారి నిజాయితీనే, మా అధ్యక్షుల వారి క్రెడిబిలిటీనే, ఆయనకి సొసైటీలో ఉన్న ఇమేజ్, ఒక హానెస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే మా పార్టీకి డ్రైవింగ్ ఫోర్స్. అది చంద్రబాబు నాయుడుకి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటండి? వెన్నుపోటు. జగన్మోహన్ రెడ్డి గారికి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? అవినీతి కేసులు. మాకు అది కాదు కదా. మీకేదో ఒకటి వస్తుందిలేండి. పొరపాటు సార్ ఆ సిచ్యువేషన్ అలా చేసే సిచ్యువేషన్ రాదు సార్, రానివ్వం మేము. మాకు దాన్ని ఏమంటారు, స్వలాభాలు లేవండి. ఫస్ట్ మేము మా కుటుంబము లేకపోతే మా చుట్టుపక్కల ఒక 4-5 బాగుండాలి, అలాంటి సంకుచిత భావాలు లేవు మాకు. సమాజం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, అందరూ బాగుండాలా, అందరూ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలనుకుంటాం. కానీ మేము మా కుటుంబం లేకపోతే మమ్మల్ని మోసే ఒక 4 బాగుంటే చాలని అనుకునే మైండ్ సెట్ మాలో లేదు. అందుకనే మా పార్టీలో కూడా భారత్ అంటే దేశంలో ఉన్న అందరూ. ఓకే, సూపర్. ఎక్కడి నుంచి నిలబడుతున్నారు మీరు? ఇప్పటికైతే వినుకొండ కోఆర్డినేటర్గా ఉన్నానండి. ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేస్తున్నారా? సార్ మా అధ్యక్షులు అవకాశం ఇస్తే పోటీ చేస్తారు. ఇస్తే అంటే ఎవరెవరు వస్తున్నారు? మెయిన్ ముఖ్య మీ పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? మా పార్టీలో వచ్చేసరికి ఆప్ స్టేట్ కన్వీనర్ ఒక ఆయన జాయిన్ అయి ఉన్నారండి. తర్వాత లాయర్స్ జాయిన్ అవుతున్నారు, కొంతమంది డాక్టర్స్ జాయిన్ అవుతున్నారు, వివిధ సంఘాలను వివిధ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ అందరు జాయిన్ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు కన్వెన్షనల్ పార్టీస్లో ఉన్న వాళ్ళ లెక్క మైనింగ్ మాఫియాలు, లేకపోతే లిక్కర్ మాఫియాలు, లేకపోతే శాండ్ మాఫియాలు ఇలాంటి వాళ్ళు రారు మా దగ్గరికి. అలాంటి వాళ్ళకి స్పేస్ కూడా ఉండదు. సో మా దగ్గర సమాజం పట్ల కొంచెం అంకితభావము, డెడికేషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. మేబీ కొంచెం మోడరేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. అది మేబీ మీడియాకి కంటాక్ట్ కొంచెం గ్రాండియర్గా కనిపించకపోవచ్చు. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్, లేకపోతే బూతులు తిట్టుకునేవాళ్ళు, లేకపోతే దాన్ని ఏమంటారు బెల్ట్ షాపులు నడిపేవాళ్ళు, అలాంటి సిండికేట్స్ వస్తేనే మీడియా కొంచెం పెద్దగా కనిపించవచ్చేమో. అలా మా దగ్గర అలాంటి వాళ్ళు లేరు. సైజబుల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు ఎవ్రీడే. కనీసం ఒక 50 మంది జాయిన్ అవుతున్నారండి మా పార్టీ ఎవ్రీడే. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్టీల హెడ్ ఆఫీస్ దగ్గర మీడియా కాసుకొని కూర్చుంటూ ఉంటుంది లోపల ఏం జరుగుతుందనేసి. వెరీ అన్ఫార్చునేట్ థింగ్, మా పార్టీలో ఎవరు జాయిన్ అవుతున్నారు ఏంటి అని చూపించేదానికి మీడియా మా దగ్గర పడిగాపులు కాసేదానికి మాకు అలాంటి సపోర్ట్ లేదు. సో మీడియా కొంచెం జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు చూపించగలిగితే జై భారత్ పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుందండి. సో మాకు ఆ మీడియా సపోర్ట్ అనేది కొంచెం ల్యాకింగ్. అది ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఒక సామాజిక విప్లవాన్ని జై భారత్ పార్టీ 2024 ఎలక్షన్లోనే చేసి చూపిస్తుంది. జై భారత్ ఇది పెట్టడానికి ఏంటిది? జనాలను మోసం చేయడానికి కాదు సార్, ఎన్నిసార్లు చెప్పాలా? ఆంధ్రప్రదేశ్కి పోలవరం, స్పెషల్ కేటగిరీ స్టేటస్, విభజన హామీలు, కడప స్టీల్ రాజధాని, ఇవన్నీ పూర్తి చేయాలంటే జై భారత్తోనే సాధ్యం సార్. నిజమా? వావ్, అదేంటి సార్ ఈ చప్పట్లో అప్పటికి రిపీట్ అవుతాయని చేస్తే సార్ మాకు అధికారం వచ్చిన తర్వాత 1 year తర్వాత చూడండి, మీరు కలిసి మాట్లాడదాం కావాలంటే. అధికారం రాదనే ఉద్దేశంతో ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నా అంటున్నారా? లేదు సార్, ఈసారి ఒక సైలెంట్ రివల్యూషన్ జరుగుతుంది. ఓటు ద్వారా ఒక సామాజిక విప్లవం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. జై భారత్ పార్టీకి ఒక రెస్పెక్టబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ రాబోతున్నాయి. మళ్ళీ ఈ 4 సంవత్సరాల నుంచి మీ విప్లవం ఎక్కడ పోయింది? మీ జై భారత్ ఎక్కడ? అదే నేను చెప్తుంది. మా అధ్యక్షుల వారు ఎప్పుడూ ఖాళీ వెళ్ళారు. ఒక్కసారి మీరు జేడీ ఫౌండేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. మా అధ్యక్షుల వారు ఏ రోజు ఎక్కడ ఏ కార్యక్రమం చేశారో తెలుస్తుంది. మీరు కొంచెం అప్డేటెడ్గా ఉంటే బాగుంటుంది. పబ్లిసిటీ కోసం జనాలు సార్, ఫౌండేషన్ పనులు పబ్లిసిటీ కోసమా? అంతే. ఏంటి సార్ ఇప్పుడు? అవును,
ఫౌండేషన్ ట్రస్ట్ పబ్లిసిటీ కోసం. లేకుంటే మంచిది, అందరు ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. చూడండి ఎన్ని లైబ్రరీలు ఓపెన్ చేయించారు, ఎన్ని లైబ్రరీస్ బుక్స్ ప్రొవైడ్ చేశారు. అవన్నీ మీకు పబ్లిసిటీ అనిపిస్తే మేమేం చేయలేము సార్. జ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం మేము, జనాల్ని చైతన్యవంతం చేస్తున్నాం సొసైటీలో. అది మీకు ఇంకోలాగా అనిపిస్తే మేమేం చేస్తాం. ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి మీరు తప్పులు ఎత్తినప్పుడు మీ దాంట్లో కూడా తప్పులు ఉంటాయి కదండి సార్. వేరే వాళ్ళు మేము తప్పులు ఎత్తకలేదు సార్, వాళ్ళు చేసినవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉందో మీరు చెప్పగలరా? పోలవరం పూర్తయిందా? పోలవరం పూర్తయిందా? విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ వచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ కంప్లీట్ అయిందా? చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఆదాయం ఎంత ఉందో తెలుసా? ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి ఏ సిచ్యువేషన్ ఉంది తెలుసా? ఏ సిచ్యువేషన్ ఉంది సార్? వచ్చిన నాసిరకం మద్యంతో జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. అది సిచ్యువేషన్. అనారోగ్యం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. పొద్దున్న సంక్షేమం కింద పొద్దున్న డబ్బులు ఇస్తున్నారు, సాయంత్రం లిక్కర్ ద్వారా తీసుకుంటున్నారు. అది కూడా నాసిరకం మద్యం. థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో కూడా అంత దరిద్రమైన మందు దొరకదు, ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుంది. దౌర్భాగ్యం అది. నేను తాగలేదు సార్, చూస్తే అర్థమవుతుంటుంది కదా బ్రాండ్స్ ఏంటి. బ్రాండ్ పేర్లు అయితే తెలుస్తాయి కదా. సార్ ఏం పేర్లు ఆంధ్రలో అమ్ముతున్నారు? పేర్లు కూడా నాకు పెద్ద గుర్తులేవు సార్. ఒకటి బూమ్ బూమ్ అనేది ఒకటి గుర్తుంది, ఎక్కువ విన్నాను కాబట్టి. అది కాకుండా నాకు పెద్దగా ఫెమిలియర్ పేరు ఏం గుర్తులేదు. సరే ఇవన్నీ పక్కన, వేరే రాష్ట్రాల్లో ఉండే బ్రాంచ్ వేరు, ఆంధ్రాలో ఉండే జే బ్రాంచ్. మీరు ఇక వెళ్ళినప్పుడల్లా రాష్ట్రాల బ్రాండ్లే చూసుకుంటూ కూర్చుంటారు, అభివృద్ధులు ఏం చూడాలి? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ లో ఉన్నప్పుడు మినిమం కనిపిస్తూ ఉంటుంది, మాట్లాడుతుంటారు కదా. అలా తెలిసింది తప్ప వెళ్ళింది ప్రతిసారి వైన్ షాప్కి వెళ్ళటమే నేను మా పని. అది గవర్నమెంట్ పని. వైన్ షాపుల్లో టీచర్స్ని బట్టి మద్యం అమ్మించే చరిత్ర మా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పని. అది ప్రభుత్వ ఉద్యోగులు, పర్టికులర్లీ టీచర్లు, విద్యాబోధన చేయాల్సిన టీచర్లని వైన్ షాపుల దగ్గర నుంచో పెట్టిన ఘనత వెళ్ళదు. అది సూపరా? టీచర్లు మద్యం అమ్మడం సూపరా? నేను అనేది మీరు అన్ని తప్పులు వెతకడంలో సూపర్ అంటున్నా సార్. జరిగిన పనులు చెప్తే తప్పులు అంటారేంటండి సార్? టీచర్ పని ఏంటి సార్? టీచర్ పని ఏంటి? టీచర్ పని పక్కన పెట్టండి, టీచర్ పని ఏంటి చెప్పండి. బోధించుకుంటే కూర్చోవాలన్నా? మరి ఏం చేయాలి? మద్యం అమ్మాలనా? ఏది మద్యం అమ్మాలనా? బిజినెస్ ఇప్పుడు మద్యం అనేది ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, భారత్ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడు కూడా మద్యం అమ్మే ఈ బెల్ట్ షాప్ లేకుండా చేస్తారా? మీరు చెప్పాం కదా సార్, మహిళలు సార్ మా మేనిఫెస్టోలో 100% బెల్ట్ షాపులు పెట్టండి. 100% ఇవాళ మీరు వెళ్ళేసి బెల్ట్ షాప్ బంద్ చేస్తాను నేను అని అక్కడ బెల్ట్ షాప్ దగ్గర కూర్చోండి మీరు. సార్ మేము మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టాం, మేనిఫెస్టోలో క్లియర్ గా ఉంది. చాలా రాస్తారా సార్? ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు ఉండవు. నంబర్ 1. మహిళలు మా ప్రాంతాల్లో మద్యపానము వద్దు, వైన్ షాప్స్ వద్దు అంటే లైసెన్స్లు ఇవ్వము. అండ్ సెకండ్ థింగ్, పాఠశాలలు ఉన్న దగ్గర, ప్రార్థనా మందిరాలు ఉన్న, దేవాలయాలు ఉన్న దగ్గర, లేకపోతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండే ప్లేసుల్లో ఖచ్చితంగా వైన్ షాప్స్ పర్మిషన్ ఇవ్వము మేము. ఇది నచ్చుతుంది మీరు మొత్తం అది తీసేస్తున్నారు చూడ, అది నచ్చుతుంది. అంటే బెల్ట్ షాపులు కావాలా మీకు? బెల్ట్ షాపులు కావాలి కదా, ఎవ్వరు ఏ మునగాడు కూడా చెయ్యలేని పని అది సార్. అందుకనే మేము మహిళల చేతుల్లో పెట్టాం. మహిళలు వద్దంటే మద్యపానం వద్దు అక్కడ. ఒక ప్రాంతం, ఒక కాలనీ వాళ్ళు మాకు మద్యపానం షాపులు వద్దండి ఇక్కడ అంటే తీసేస్తాం. అది మహిళల చేతుల్లో పెట్టేశాం. మద్యపానం నిషేధం చెయ్యాలా వద్దా అనేసి. బెల్ట్ షాపులు ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ లేదు, కానీ మద్యపానం నిషేధం జరగాలా లేదా అనేది మహిళల చేతుల్లో, రాష్ట్ర మహిళలు డిసైడ్ చేస్తారు. అది మొత్తం చూస్తుంటే కళలాగానే అనిపిస్తుంది నాకు. ఏది అంటే మీరు కుర్చీలో కూర్చొని రాత్రి కళాకారులు ఇక్కడ కంటే మేమేం చేస్తాం సార్? అదే మీరు చెప్తున్నా కళలో వచ్చినట్టు ఇంటర్వ్యూలో ఉన్నానా, కళలో ఉన్నానా అని అనిపిస్తుంది. మేబీ మీరు కళలోనే ఉన్నారని నాకు అనిపిస్తాను. నాయకులు చెప్పారండి, ఎన్నో నాయకులు ఇవన్నీ చెప్తే శబదాలు చేస్తూనే ఉంటారు. ఎలక్షన్ అదే నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు అంటున్నాను. అందరికీ మాకు డిఫరెన్స్ ఉంది. మాకు సమాజం పట్ల ఉన్న అంకిత భావం, ప్రేమ వేరే వాళ్లకు లేదు. మాకు నిజంగా మేము కరప్ట్ అవ్వాలనుకుంటే ఆ ఏరే పార్టీలో ఎక్కడో చొరబడే వాళ్ళము. కొత్త పార్టీ పెట్టి ఈ రకంగా ఇన్నోవేటివ్గా వెళ్ళాలని మేము ఆలోచించము. పార్టీ పెట్టిన నెల రోజుల్లోనే ప్రజా మేనిఫెస్టో ప్రిపేర్ చేసిన చరిత్ర మా పార్టీది. వాళ్లకు మాకు డిఫరెన్స్ ఉంది. సరే మీ మేనిఫెస్టో చెప్పండి ఒకసారి. మా మేనిఫెస్టో ఒకటండి, ఒక నియోజకవర్గానికి వచ్చేసి సంవత్సరానికి 100 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు ఇస్తాము. 5 సంవత్సరాలకు 500 కోట్లు ఇస్తాము. కెమెరామెన్ ఒకసారి ఫోకస్ చేసుకోండి. 5 సంవత్సరాలకు 500 కోట్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తాము. అది ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా డైరెక్ట్గా నియోజకవర్గానికి వెళ్ళిపోతుంది. నంబర్ 1. ప్రతి పంచాయతీకి సంవత్సరానికి ₹1 గ్రాంట్, డెవలప్మెంట్ గ్రాంట్ ఇస్తాము. 5 సంవత్సరాలకు 5 కోట్లు ఇస్తాము. అలానే తండాలు, తర్వాత దళిత వాడలు ఉన్న వాటిని ఖచ్చితంగా గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తాము. అలానే రైతుకి స్వామినాథన్ చేయూత పథకం కింద, రైతు చేయూత కింద 20,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇస్తున్నాము. అలానే
కౌలు రైతులకి గవర్నమెంట్ నుంచి పూచీకత్తుతో కానీ లేకపోతే గవర్నమెంట్ ష్యూరిటీ ఇచ్చి లోన్స్ ఇప్పిస్తాము, CCRC కార్డ్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైము గృహిణులకు, వృద్ధులకు, తర్వాత దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం, విద్యార్థులకు ఉచిత బస్ సర్వీస్ ప్రొవైడ్ చేయబోతున్నాము. అలానే నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ అంతా నిండిపోయింది. సో నిరుద్యోగులకి బాసటగా ఉండేదానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం January 26న Group 1 నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీ ఇయర్, August 15న Group 2 నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీ ఇయర్, September 5th టీచర్స్ డే రోజున DSC నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, October 31st సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున SI అండ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది అన్ఎంప్లాయీస్ కోసం. ఎంప్లాయీస్ కోసం వారానికి 5 రోజులు పని దినాలు చేయబోతున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 10వ తారీఖు తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి. మేము వస్తే 1వ తారీఖే వాళ్ళకి జీతాలు ఇస్తాము. అట్ ద సేమ్ టైం పోలీస్ కానిస్టేబుల్స్కి ఇళ్ల స్థలాలు నిర్మించుకునేదానికి వాడికి సబ్సిడీతో కూడుకున్న రుణాలు ఇవ్వబోతున్నాము. అలానే ట్రాన్స్జెండర్స్కి సర్టిఫికేట్స్ ఇవ్వబోతున్నాము. ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. తర్వాత వాళ్ళు ఏదన్నా స్వయం ఉపాధి ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకు లోన్స్ ఇవ్వబోతున్నాము. ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకెళ్ళి ఒక ఇంక్లూజివ్ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసామండి 1 monthలో. అది సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ వల్ల కానీ ఇంక్లూజివ్ బడ్జెట్, అది చాలా ఫ్యూచరిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న మేనిఫెస్టోని ప్రిపేర్ చేయగలిగాం మేము. దాని గురించి కూడా మీరు కనీసం పబ్లిసిటీ చేయరు. మాకు అయిపోయిందా పబ్లిసిటీ గురించి? అంటే మా భావాల్ని మీరు జనాల్లోకి తీసుకెళ్తారు. పార్టీ గురించి నేను చెప్తాను, పేరు తీసుకోను. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డ దగ్గరికి, పబ్లిసిటీ ఉన్న క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళారు. తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 100 మంది వేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలే మీ నాయకుడు? ఇప్పుడు మీ పబ్లిసిటీ కోసం మీరే చూసుకుంటున్నారు, వేరే వాళ్ళని అడగలేదు సార్. అక్కడికి వెళ్ళేదానికి రీజన్ ఒకటండి. ఆ రోజు ఏంటంటే ఒక యువతి ముందుకు వచ్చింది, నిరుద్యోగ యువతి. సో ఆ కాజ్ బాగుంది. ఒక ఏ ఇంట్రెస్ట్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సార్ లిజన్ ఒక నిరుద్యోగం అనే ఒక చట్రంలో కూరుకుపోయి దాన్ని ఎలాగన్నా దాని నుంచి బయటపడాలి, ఆ ఇష్యూ ఆ గ్రావిటీ రాష్ట్రం మొత్తం తెలియాలని తను ఒక నామినేషన్ వేసింది. సో ఆ నోబెల్ కాస్త ఆ అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు నిలబడటంలో తప్పే ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ కి వెళ్ళేసి ప్రతి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి సపోర్ట్ చేయాలండి. పబ్లిసిటీ కాదు చెప్తున్నా వినండి. అదే ఊరు పక్కకు ఒక ఆయన సోడా అమ్ముకునేట ఆయన 3 సార్లు, ఇది 3rd టైం కూడా వేస్తే కూడా వాడి దగ్గర దరిదాపులో కూడా వెళ్ళలేదు జనాలు, ఎవరు వెళ్ళలేదు. ఎందుకు? ఇక్కడ ఎందుకు? ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒకటి నచ్చింది, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది బాగు చేయాలని ప్రతి ఒక్కరు నామినేషన్ వేసి సేవ చేయాలని దృక్పథంతో వస్తారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఎందుకు వెళ్ళాలి మీ నాయకుడు? పబ్లిసిటీ ఏంటి సార్? మా నాయకుడు వెళ్ళిన తర్వాత పబ్లిసిటీ మీరు ఎక్కువ చేశారు. ఎవరు? మా నాయకుడు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ చూపించారు. మా నాయకుడు గ్రహించి ముందెళ్ళారు అక్కడికి, తర్వాత మీడియా అంటపడ్డది. ఓకే, అక్కడికి వెళ్ళాల్సిన రీజన్ అదే చెప్పా కదా సార్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక యువతి సార్, వెరీ గుడ్. అది కూడా అన్ఎంప్లాయీ. ఒక అన్ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ లేక బర్రెలు కాసుకుంటుంటే ఆ పిల్ల. సో అంత ఆ సిచ్యువేషన్ నుంచి కూడా వచ్చి ఫైట్ చేసే విధానం ఉంది చూసారా, దాన్ని మెచ్చుకొని వెళ్ళారు మా సార్. అప్రిషియేట్. ఆమె మంచి పని చేస్తుంది, ఆమె మంచి నిర్ణయం వచ్చింది, సార్ కూడా వెళ్ళేసి సపోర్ట్ చేశారు. ఐ విల్ గివ్ క్లాప్స్ టు దెమ్. నల్గొండలో ఉన్నారు, వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నారు, జంగం డిస్ట్రిక్ట్ లో ఉన్నారు, వివిధ ప్రాంతాలు. మన ఇక్కడ తెలంగాణ ఉన్న చాలా మంది కూడా చాలా మంది వర్క్ చేస్తారు. వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, నాకే వేశారు, సార్ ఆ సార్ అక్కడికి వెళ్ళడం జరిగింది, మా దగ్గరికి ఎవరు కూడా వస్తలేరు, మాకు కూడా కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు కూడా ఈ నిరుద్యోగ వృత్తి పోవాలనే ఉద్దేశం, మేము కూడా పోరాటం చేస్తున్నాం, మేము కూడా నామినేషన్ చేస్తున్నాం, దానికి ఏం సమాధానం చెప్తారు? ఓ పని చేయండి సరే, నెక్స్ట్ ఏ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, ఏ పార్లమెంట్ జరిగినా, ఏ ఎలక్షన్స్ జరిగినా ఇలాంటివి ఏమైనా అర్జీలు వస్తే మీరు ఒకసారి మాకు రెఫర్ చేయండి అండి. ప్రతి ఒక్కళ్ళని మేము మద్దతు చేస్తాము. లేదంటే వాళ్ళు నిజంగా జెన్యూన్గా వేయగలిగితే మా పార్టీ ఉంది కాబట్టి మా పార్టీని తరఫున వాళ్ళకి సీట్లు ఇచ్చి పోటీ చేస్తాం. భారత్ పార్టీ నేను అప్రిషియేట్ ఎప్పుడు చేసామండి తెలుసా, మీరు అక్కడికి వెళ్ళారు, సరే అది పాపులర్ అయ్యారో లేకుంటే సంథింగ్, ఆమె బయట అప్పటికి మా పార్టీ పుట్టలేదు. అప్పటికి మా పార్టీ పుట్టలేదు. అప్పటికి మా అధ్యక్షులు వారు జస్ట్ ఇండిపెండెంట్ పర్సన్. నేను అనేది ఏంటంటే అప్పటికి ఆ పని చేస్తే ఇవాళ జై భారత్ కి నేను సెల్యూట్ కొట్టేవాడిని. ఎందుకు అప్పటి జై భారత్ లేదు, ఆ పని చేస్తే అంటున్నా. ఏ పని అంటే అక్కడ ఏదైతే అమ్మాయి దగ్గర మీకు ధైర్యం చెప్పేసి తనకు సపోర్ట్ చేశారు, తన మంచితనాన్ని, అలాగనే వివిధ డిస్ట్రిక్ట్స్లలో కూడా వెళ్ళి అలాగనే కలిసి ఓదార్చి ధైర్యం ఇస్తే ఐ హ్యావ్ సెల్యూటెడ్ యు. అదేనండి ఆ రోజు ఇప్పుడు అన్ని చోట్ల అన్ని దగ్గరలో అంతమంది ఇండిపెండెంట్స్ చాలా
మోడరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నామినేషన్ వేశారనే విషయం మా దాకా రాలేదండి. ఇవాళ మీకు ఇది రాలేదన్నారు, రేపు మీకు నాయకత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి ఇంటికి నాకు వచ్చి చెప్పారా కష్టం అని అంటే అప్పుడు ఆ పేదవాడు ఎక్కడ పోతాడు? ఏంటి ఇప్పుడు మీ నాయకత్వం వచ్చిన తర్వాత, మీకు వచ్చిన తర్వాత, మీకు సీట్ వచ్చిన తర్వాత ఇవాళ నాకే గుండె పెయిన్ వచ్చింది, నేను ఫలానా గుంటూరులో ఉంటాను సార్, నాకు ఇది గుండె పెయిన్ వచ్చిందంటే నా దగ్గరికి రాలేదు, నేను ఫలానా తెలిసిన దగ్గరికి వెళ్ళేటట్టు ఉన్నది మీ జవాబు. అలా కాదు. మేము పవర్లోకి వస్తే ఒకటి అది మాకు పవర్స్ వస్తే పవర్స్ మా చేతిలో పెట్టుకోం, మేము డీసెంట్రలైజ్ చేసేస్తాం. మా దగ్గర రాని అవసరమే లేదండి. గ్రామ సభలోనే అన్ని రిజాల్వ్ చేస్తాము. గ్రామ సభలోనే 99.99% ఇష్యూస్ గ్రామ సభ లెవెల్లోనే రిజాల్వ్ అయిపోతాయి. గ్రామ స్థాయికి కావాల్సినవి మా దగ్గర నెపోటిజం పనిచేయదు సార్, రెఫరెన్స్లు పనిచేయవు. జెన్యున్గా ఇండివిజువల్ వచ్చి పని చేయించుకుని వెళ్ళిపోవచ్చు. మా దగ్గర రెఫరెన్స్లు అవసరం లేదు, రికమెండేషన్లు అంతకంటే అవసరం లేదు. సో ఆ పరిస్థితే రాదు. అన్ని గ్రామ సభ లెవెల్లోనే, గ్రామ స్థాయిలోనే, పంచాయతీ లెవెల్లోనే అన్ని ఇష్యూస్ క్లియర్ చేయగలం మేము. అన్ని పవర్స్ మా చేతిలో పెట్టుకుని సెంట్రలైజ్డ్గా కూర్చోం మేము. బాగా చెప్తున్నా, కొన్ని చెప్పడానికి బాగుంటాయి, ఇంప్లిమెంట్ చేయలేము సార్. అంటే ఒకటి సార్, మీరు ఏంటంటే మమ్మల్ని మీకు ఎవరో చెప్పుంటారు, వీళ్ళని అన్ని రకాలుగా మీరు ఎంత చేయగలిగితే అంత కార్నర్, అందుకని మేము ఏం చెప్పినా మీకు మంచి అనిపించట్లా. నేను మంచి అంటున్నానండి, నేను ఏమంటున్నాను, మీరు ఒకవేళ చేస్తే గనక ఐ విల్ సెల్ ఇట్ యు అని అంటున్నాను. ఒక పని మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాము. ఖచ్చితంగా ఆప్టిమిస్టిజానికి ఇంకో లెవెల్ ఉంటుంది మా దగ్గర. సో మేము చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటాము, మంచి చేయాలనే వచ్చాము, మంచి చేస్తాము. మాకు చెడు చేయాల్సిన అవసరం లేదు. చెడు చెయ్యాలి అనుకుంటే చెడు చేయాల్సిన పార్టీలతో వెళ్ళిపోయేవాళ్ళము, చెడు చేసే పార్టీలు లెక్క ప్రత్యేక హోదాను మర్చిపోయేవాళ్ళము, లేకపోతే వాళ్ళలా విభజన హామీలు మర్చిపోయేవాళ్ళము, లేకపోతే వాళ్ళకలా రాష్ట్రానికి రావాల్సిన ఏది తీసుకురాకుండా మర్చిపోయేవాళ్ళము అండి. ఆ పార్టీల్లోకి వెళ్ళిపోయేవాళ్ళము. వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, వాళ్ళతో కలిసి వెళ్తే రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. ఆ ద్రోహం చేసిన వాళ్ళ లిస్టులో మనం ఉండొద్దని కదా మేము స్పెషల్గా ఒక పార్టీ పెట్టుకుని సపరేట్గా వెళ్తుంది. ఇప్పుడు కొంతమంది నాయకులు ఎవరు అపోజిషన్ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ పార్టీ వచ్చి కూడా మాకేం యూజ్ లేదు, వీళ్ళు వాళ్ళు మాకు పోటీ కాదు అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రజలే కొంతమంది అంటున్నారు ఈ పార్టీ జస్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చాయి, ఇవన్నీ ఏమంటారు పండుగల్లాగా వచ్చిపోతుంది, ఇది అంతే తప్పించి కానీ దీనివల్ల మాకు ఏం ఉపయోగం లేదు అన్న వాళ్ళకి ఏమంటారు? వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది, కానీ ఎలక్షన్లో చూస్తారు కదా దాని ప్రభావం, మా పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేసి. ఎలక్షన్లు కదా, ప్రజల మాట కాదు కదా డిసైడ్ చేసేది, ఎలక్షన్లో ఓటు కదా డిసైడ్ చేసేది. మా పార్టీ ప్రాస్పెక్టివ్, మా పార్టీ భవితవ్యము, మా పార్టీ యొక్క దాన్ని ఏమంటారు బలాన్ని, ఓట్లు కదా డిసైడ్ చేసేది. ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారు? ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటారు? అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, రెస్పెక్టబుల్ నెంబర్ ఆఫ్ సీట్సే వస్తాయండి. అదే రెస్పెక్టబుల్ ఎన్ని ఉంటాయి, కౌంట్ ఉంటుంది కదా రెస్పెక్టబుల్ లో? చెప్తామండి, సర్వేస్ జరుగుతున్నాయి, సర్వేలో 170 అంత భ్రమంలో మేము లేవు సార్, అంత భ్రమంలో వైనాట్ 75 ఇంత నిజాయితీగా వస్తున్నారు, ఇంత మేనిఫెస్టో వేసుకుంటున్నారు, మీకు మీరు స్పోర్టివ్ ఉండాలి కానీ రాదని ఎందుకంటే 175 అంటే మేము అంత మరి అంత దాన్ని ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్గా మేము లేమండి. చాలా చాలా ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఉన్నాము. సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే రాబోతున్నాయి మాకు. ఎంత 3-4 వస్తాయా సార్? 3-4 జనాలు డిసైడ్ చేస్తారండి. మీ మేనిఫెస్టో అంటే నమ్మకం ఉంటుంది కదా, సర్వే రిపోర్ట్స్ రావాలి. సర్వే మీకు అవసరం లేదు సార్, మీ ఏమిటంటే కల్మిషం లేని మీ నాయకత్వం కోసం. సార్ మాకు లేదు సార్, మాకు కల్మషం లేదు సార్, మాకు కల్మషం లేదు. కానీ ఇప్పుడు వరకు ఉన్న పార్టీలు రాష్ట్రాన్ని మొత్తం రాజకీయాన్ని కలుషితం చేశాయి కదా, ఆ బురదలో నుంచి అసలు సమాజాన్ని బయటికి తీసుకురావాలి కదా, నిజాయితీ వైపుకి నడిపించాలి కదా, ప్రజాస్వామ్య విలువల వైపుకి తీసుకురావాలి కదా సమాజాన్ని. ఇప్పుడు ప్రజాస్వామ్యము ఎన్నికలు అంటే ఏంటి? మద్యము, మందు, తర్వాత డబ్బులు, కులాలు, మతాల వారిగా విభజించి వాళ్ళ మధ్య వైషమ్యాలు పెంచి, అది కదా ఎలక్షన్ అంటే. ఇప్పుడు ఎలక్షన్ అంటే ట్రాన్స్పరెంట్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా వెళ్ళి మేనిఫెస్టో చూసి, పార్టీ భావాన్ని చూసి, లేకపోతే పార్టీ యొక్క మేనిఫెస్టోని చూసి ఓట్లేసే సిచ్యువేషన్ ఉందా ఈరోజు? అలా ఉందా? సరే, మీతో పాటు స్పెషల్ స్టేటస్ అని మరొకరు కూడా అంటున్నారు. తెలంగాణలో అయిపోయింది, తర్వాత ఆంధ్రాకి వెళ్ళడం జరిగింది మా షర్మిలక్క, తను కూడా స్పెషల్ స్టేటస్ అని పోట్లాడుతుంది, చెప్తుంది. అసలు ఏంటిది స్పెషల్ స్టేటస్ అంటే ఏంటిది? అసలు ముఖ్యంగా ఏంటిది? ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఎవరు ఫస్ట్ రేజ్ చేసే పదమే అది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇక్కడ చేసింది ద్రోహం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాజ్యసభలో పాస్ అవుతున్నప్పుడు లోక్సభలో పెట్టలేదు దాన్ని, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు వచ్చి రాజ్యసభలో స్టేట్మెంట్ ఇచ్చారు.
దాన్ని మళ్ళీ బిల్లో అక్కడ పెడితే మళ్ళీ లోక్సభకు రావాలి, లోక్సభలో మళ్ళీ పాస్ అవ్వాలి ఆ బిల్ని. సో అదంతా లోక్సభలో అప్పటికే మెజారిటీ లేదు, ఏదో పాస్ చేసి పంపించామనే భ్రమంలో ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళీ బిల్ వెనక్కి వెళ్ళి మళ్ళీ రాష్ట్రపతికి పంపేదానికి లేట్ అవుతుందని యాక్చువల్గా బిల్లో పెట్టల. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల అసలు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 90% గ్రాంట్ వస్తుంది, 10% స్టేట్ బేర్ చేయాల్సి ఉంటుంది. ఏదన్నా మనకు గ్రాంట్స్ వచ్చినప్పుడు ఆ ఇయర్లో ఎక్స్పెండిచర్ ఎంత అయితే అంత వరకు ఉంచి రిమైనింగ్ బ్యాక్ పంపించేయాలి. అలా కాకుండా క్యారీ ఫార్వర్డ్ మెకానిజం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు వస్తే ఈసారి 800 కోట్లే మనం ఖర్చు చేయగలిగితే రిమైనింగ్ 200 కోట్లు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఇంకా మనకు ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసేదానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, ఎక్సైజ్ డ్యూటీస్ ఉండవు. వీటి వల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్ అట్రాక్ట్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక ఇండస్ట్రియల్గా ప్రోగ్రెస్ అయ్యేదానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఆ రోజు చేశారు కదా తప్పు, ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఆ రోజే బిల్లో పెట్టేసి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఈ దయనీయమైన స్థితిలో ఉంచేవాళ్ళు కాదు. ఎందుకు ఇలా ఉంచేవాళ్ళు కాదు అంటున్నారంటే, చాలాసార్లు బీజేపీని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిల్లో లేదు, బిల్లో ఉంటే మేము ఇచ్చేసేవాళ్ళం అంటున్నారు. సో బిల్లో పెట్టకుండా ఆ రోజు తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. సో ఆ రోజు ఎందుకు అలాంటి తప్పు చేసిందో షర్మిల గారు ఒక మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించగలిగితే బాగుంటుంది. ఎస్ అడుగుతున్నారు, కానీ ఆ రోజు బిల్లో పెట్టకుండా ఎందుకు మీరు హరీబరీగా బిల్ పాస్ చేశారు, జస్ట్ ఒక మాట రాజ్యసభలో చెప్పేసేసి అనేది కాంగ్రెస్ పార్టీ క్లారిఫై చేయాలి. మీ చేతిలో ఉన్నప్పుడేమో మీరు చేయలేదు, బిల్లో పొందుపరచలేదు. ఈరోజు మేమే ఇస్తాము అంటే ఎలా నమ్మాలి? ఓవరాల్గా కొత్త పార్టీలు రాష్ట్రాలలో వస్తున్నాయంటే ఓట్లు చీల్చడానికి, లేకుంటే ఎవరైనా సపోర్ట్గా ఉండి బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపించడానికి అనిపిస్తుంటుంది. మీ పార్టీకే దాదాపు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది వేరే పార్టీ వాళ్ళు. అలా ఏం లేదండి, మాకు ప్రజలు సపోర్ట్ ఉన్నారు. ప్రజల సపోర్ట్తో పుట్టిన పార్టీ ఇది, ప్రజల్లో నుంచిన పార్టీ. ఓట్లు చీల్చడాలు ఇలాంటి లెక్కలు మాకు తెలియదండి. మాకున్నది ఒకే ఒక లెక్క, 10 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళటం అంతే తప్ప మా వెనక ఎవరూ లేరు, ఎవరు రాబోరు. మా వెనక ప్రజలు ఉంటారు అంతే. జగన్ గారు అండ్ జేడీ లక్ష్మీనారాయణ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. ఫ్రెండ్సేనా? మీరు చూసి వచ్చారండి? ఫ్రెండ్సే కావచ్చు. మీరు చూసి వచ్చారా? చెప్తున్నాను నేను, ఊహాగానాలు బయట చెప్తున్నారు. అలాంటిది ఏం లేదు, అదే ఊహ. ఇప్పుడు మా వల్ల ఎవరికో ఒక డ్యామేజ్ జరుగుద్దని భ్రమల్లో వీళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారని ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు తప్ప మా వెనక ఎవరు లేరండి. ప్రజలతో ఉన్నాం మేము, మా వెనక ప్రజలు ఉన్నారు, ప్రజల వెనకాల మేము ఉన్నాం. అందుకు మీకు కరెక్ట్ ఇచ్చారండి స్పోక్ పర్సన్గా. ఎవరు సార్? మీ నాయకుడు కరెక్ట్ ఇచ్చాడు మిమ్మల్ని. అలా ఏం కాదు సార్, ఉన్నది చెప్తున్నాను నేను. అదే ఉన్నది చెప్తున్నాను సార్. ఇంతకుముందు ఎప్పుడైనా మీ నాయకుడిని కలవడం జరిగిందా? ఆఫ్ని కలుస్తూ ఉండేవాడు సార్. పార్టీ పెట్టక ఎన్ని సంవత్సరాలు చల్లి పరిచయం సార్? నేను సార్ని ఫస్ట్ 2013లో కలిశాను సార్. మన రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్లో ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చేదానికి వచ్చారు సార్. ఫస్ట్ టైం అక్కడ కలిశాను. తర్వాత నేను ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 2016లో కలిశాను. ఇంకా తర్వాత సార్తో మళ్ళీ కాంటాక్ట్లో లేను. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2021లో హైదరాబాద్కి వచ్చాను నేను ఢిల్లీ నుంచి బ్యాక్. సో అప్పటి సంది ఇంకా రెగ్యులర్ టచ్లో ఉన్నాం సార్తో. ఓకే, ఇప్పుడు జై భారత్ అనే పార్టీ రాకముందు చిరంజీవి నాయక్ గారు ఏంటిది అసలు? జై భారత్ పార్టీ రాకముందు అంటే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేనలో పనిచేశాను ఆల్మోస్ట్ ఒక 2 years. అక్కడ స్టాఫ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారు, నన్ను తీసేశారు. బయటకు వచ్చిన తర్వాత ఒక కన్సల్టెన్సీలో పనిచేశాను, పొలిటికల్ కన్సల్టెన్సీలో. తర్వాత సార్ పార్టీ పెట్టారు, పార్టీ పెట్టినప్పుడు ఇంక సార్తో అసోసియేట్ అవుతున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? తీసేశారు, అందరూ తీసేశారు. ఎందుకు తెలియదు సార్, అందరినీ హక్కు ఉంటారు కదా, ఆయన దగ్గర తీసుకుంటారు కదా ఆయన. అది ఎందుకు తీశారు నాకు తెలియదు. 1 fine day అందరికీ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒక 40+ మెంబర్స్ని తీసేశారు, అందులో నేను ఒకండి. ఓకే, మీ దాంట్లో ఏమైనా గమనించారా ఏంది? మళ్ళీ ఏంటి మిమ్మల్ని తీసేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? కనుక్కోలేదు, తెలియదు. తర్వాత కలవడం జరిగిందా? ట్రై చేశా, మళ్ళీ కలిసి ఏమన్నా మాట్లాడి కనుక్కుందాం ట్రై చేశా, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. అంత ఈజీ కాదు కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. నాలాంటి సామాన్యుడికి అయితే పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకదు. ఈ మీన్ వైల్ నేను ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోగలనేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ అయితే తీసుకోలేను. అండ్ చాలా వరకు చూస్తానండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు గారు మన ఇంటికి వస్తారు, ఓట్లు అడుగుతారు, అవన్నీ చేస్తుంటారు. యాజ్ యువర్ ఒక సిటిజన్గా అడుగుతున్నాను నేను, చెప్పండి, పార్టీ కాకుండా. తర్వాత చూస్తే కానీ అపాయింట్మెంట్లు కావాలంటుంటారు. దీనికి ఎలా మార్పు ఎలా రావాలి? అందుకని ఇప్పుడు మా మేనిఫెస్టోలో అది కూడా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్ ఎంపీది క్యాంపు కార్యాలయం ఉంటుంది. అపాయింట్మెంట్ అవసరం లేదు, క్యాంప్ కార్యాలయానికి వచ్చేయచ్చు ప్రజలు, అపాయింట్మెంట్ లేకుండా వచ్చేయచ్చు. ఇందాక చెప్పడం మర్చిపోయా, మా మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఇది. మీరు ఎమ్మెల్యేలను ఎంపీలను కలవాలనుకుంటే డైరెక్ట్గా క్యాంప్ కార్యాలయానికి వచ్చేయాల్సింది మీరు.
ఓకే. అపాయింట్మెంట్ అవసరమే లేదు. అంటే ఈ పార్టీలు అలా తయారు చేసే దాన్ని భిన్నంగా మేము సమాజాన్ని ఏదో కొత్తగా చేసేదానికి వచ్చాం కాబట్టి అన్నీ కొత్తదనంగానే ఉంటాయి మా మేనిఫెస్టోలో. ఓకే. ఆ మేనిఫెస్టో యాజ్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటిది? నేనేం కామెంట్ చేయలేనండి తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఏమైనా కామెంట్ చేయమంటే చేస్తాను, కానీ ఈ గవర్నమెంట్ మీద కొత్తగా వచ్చింది, కొంచెం టైం ఇద్దాం. జస్ట్ 2 months కూడా అవ్వలేదు కదా, ఇంకా 50 days అట్లా. 50 days అవుతుంది. 2 months కొంచెం టైం ఇద్దాం. సొంత ఇల్లు ఉందా ఇక్కడ హైదరాబాద్లో? లేదు సార్, రెంటెడ్. మళ్ళీ కామెంట్ చేయొచ్చు కదా. రెంటెడ్ సార్, రెంటెడ్ కామెంట్ చేయొచ్చు కదా. లేదు అంటే జస్ట్ 2 months కూడా అవ్వలేదు కదా. 2 months కూడా అవ్వలేదు అంటే ఫస్ట్ అన్నమడికిన లేదా ఒక మెతుకు ఆల్రెడీ ఇప్పుడు దాన్ని ఏమంటారు, రకరకాల వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఇక్కడ ప్రతిపక్షానికి అధికార పక్షానికి యుద్ధమే జరుగుతుంది. మేము చేసింది ఇది అంటారు, లేదు మీరు చేయలేదని వీళ్ళు అంటారు, అవినీతి అంటారు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా. సో ఈ డిస్కోర్స్ మొత్తానికి ఒక కంక్లూషన్ రావాలంటే 1-2 months టైం ఇద్దాం. తర్వాత ఒక క్లారిటీ వస్తుంది గవర్నమెంట్ చెప్పిన మాట మీద. ఒకటి వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల్లో అయితే ఒక ఫస్ట్ స్టెప్ అయితే వేశారు కదా, మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్. ఎప్పుడైనా ఎక్కారండి బస్సు? నేను మహిళ కాదు, బస్ ఎక్కుతా. అదే ఆ మహిళలు ఉన్న బస్సు ఎక్కారా ఎప్పుడైనా? బస్ ఎక్కుతాను కదండి. మహిళలు ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ అయిన తర్వాత బస్ ఎక్కారా అంటున్నా. రష్గా ఉంటున్నాయి బస్సులన్నీ. రేవంత్ రెడ్డి గారు మీరు చుట్టామా లేకుంటే ఫ్రెండ్? మళ్ళీ ఏం చెప్తలేరు కామెంట్స్? ఆంధ్రప్రదేశ్ మీద గొంతు చించారు, మళ్ళీ తెలంగాణ కొత్త గవర్నమెంట్. సార్ ఏ గవర్నమెంట్ కన్నా కొంచెం టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు పవర్లో ఉన్నప్పుడు పసిగుడ్డు ఇప్పుడే పుట్టిన రాష్ట్రం అని 10 సంవత్సరాలు ఉన్నారు కదా. సో ఎవరు గవర్నమెంట్లో జరిగే ఫెయిల్యూర్స్ని క్రిటిసైజ్ చేస్తే ఆయన చెప్పే మాట అదే కదా. సో అక్కడ 10 సంవత్సరాలు అయింది, నేను దాని ఏం కామెంట్ చేయలేను దాని మీద. బట్ ఇక్కడ జస్ట్ 2 months కదా, ఒక 1-2 monthsలో క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళు 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలరా లేదా అనేసి. తర్వాత చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగలరా లేదా, టూ మెనీ ఇష్యూస్ అయితే చెప్పారు కదా వాళ్ళు కూడా మేనిఫెస్టోలో. సో వన్ ఆఫ్ ద కీ ఇష్యూ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్, డిఎస్సి నోటిఫికేషన్, అవి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. చేస్తేనే పాపం ఇక్కడ అన్ఎంప్లాయీస్ మీద వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ డిఫరెన్స్ లేనట్టు ఒక గవర్నమెంట్ ఇంకంబెంట్ గవర్నమెంట్ దింపేశారంటే వాళ్ళ మీద అసంతృప్తి, వీళ్ళ మీద నమ్మకంతో వచ్చినట్టు అది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది చేంజ్ అయిన గవర్నమెంట్ మీదే ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మెయిన్గా రీజన్ ఏంటిది? అసలు ఏం ప్రాబ్లమ్స్ చూశారు ఆంధ్ర ప్రజలు సఫర్ అయ్యే ప్రాబ్లం? ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి రోడ్డు వ్యవస్థ చాలా దయనీయంగా ఉందండి. రోడ్లు బాగాలేవు. కరెంటు బిల్లులు, ఆర్టీసీ బస్ ఛార్జీలు చాలా విపరీతంగా ఉన్నాయి. పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే 20-30 times ఎక్కువ ఉంది. తర్వాత మద్యం విషయంలో మాత్రం చాలా దారుణమైన మద్యం, అది నాసిరకం మద్యం అమ్మి ప్రజా ఆరోగ్యాన్ని చెడగొట్టేస్తున్నారండి. ఓకే. అని చూస్తే కానీ వాలంటీర్ వ్యవస్థను చాలామంది మెచ్చుకుంటున్నారు, దీన్ని మీరు ఏమంటారు? వాలంటీర్ రెగ్యులర్ జాబ్ కాదు కదండి, అది రెగ్యులర్ జాబ్ కాదు కదా. అది రేపు గవర్నమెంట్ మారితే వాలంటీర్స్ ఉండరు. వాలంటీర్ వ్యవస్థ కొంతవరకు వాళ్ళు పార్టీ కార్యకర్తలుగా ఉపయోగపడుతున్నారు తప్ప ఐ థింక్ రాష్ట్ర పురోగతిలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు కదా. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో కాంట్రిబ్యూషన్ ఉంటే చెప్పండి వాలంటీర్స్ వల్ల, అదేం లేదు కదా. కొత్త ఇండస్ట్రీలు ఏమైనా తీసుకురాగలుగుతుందా వాలంటీర్ వ్యవస్థ? కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకురాగలుగుతుందా? ఏదో గవర్నమెంట్ పాలసీలు ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్స్ ఇస్తుంటారు, లేకపోతే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తుంటారు. దానివల్ల పురోగతి ఏంటి? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఎలక్షన్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే, మీరు కూడా వినుకొండ నుంచి ఒకవేళ మీ నాయకుడు నిలబడమంటే నిలబడతారు, అప్పుడు చిరంజీవి నాయక్ ఎమ్మెల్యేగా మనం ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా. ఓకే, లాస్ట్లో మీరు ఏమైనా ప్రజలకు చెప్పాలని కూడా చెప్పారు. ప్రజలకు నేను చెప్పేది ఒకటేనండి, ఒక అభ్యుదయ భావాలతో ఒక సామాజిక విప్లవం దిశగా ముందుకు వచ్చిన జయ భారత్ పార్టీని మద్దతుగా నిలబడండి. ఎందుకు నిలబడాలి అంటే 10 సంవత్సరాలుగా టీడీపీ ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు వైసీపీ ఇంకొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక అగమ్య గోచరం దిశగా తీసుకెళ్తుంది. దీనికి ప్రధాన కారణం ఈ 2 పార్టీలలో నాయకులు అవినీతిలో కూరుకుపోవడమే. సో అవినీతి పరులతో అంటకాకుండా నిజాయితీగా డబ్బుకి మద్యానికి లొంగకుండా ఓటేసి జై భారత్ పార్టీకి మద్దతుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.